అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో మంగళ్య షాపింగ్ మాల్ ఒక స్టోర్ లాంచ్ చేశారు. ఆల్రెడీ దిస్ ఇస్ ద 14th స్టోర్స్, ఆల్రెడీ 13 స్టోర్స్ ఉన్నాయి అండ్ టోటల్ గా 30 స్టోర్స్. దిస్ ఇస్ ద 30th స్టోర్. ఇప్పుడు తమిళనాడుకి కూడా వెళ్తున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ గురించి అందరికీ తెలుసు, ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు, కానీ స్టిల్ చెప్తా. You'll get the best prices here and bridal lo I think they have very good collection in bridal. ఆ bridal తో పాటు ఒక ఫ్యామిలీ షాప్ ఇది. ఎందుకంటే ఇక్కడ there's men's wear, there's kids wear, there's ladies wear and as I said there's also bridal. ఈ చీర కూడా ఇక్కడ తీసుకుని నాకు చాలా నచ్చింది. And I'm very happy for how far they have come and how many stores they are opening. క్వాలిటీ గురించి, వెరైటీ గురించి కూడా అందరికీ తెలుసు. టాప్ క్వాలిటీ, టాప్ వెరైటీ అండ్ ప్రైసెస్ కూడా దే హ్యావ్ ద బెస్ట్ ప్రైసెస్ హియర్. అండ్ నేను కూడా ఆల్రెడీ 2 సారి వాళ్ళ కోసం ఓపెనింగ్ చేశాను అండ్ దిస్ ఇస్ ద 3rd టైమ్. సో ఇట్స్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ బ్రాండ్ ఫర్ మీ. సో ఐ లవ్ దేర్ బ్రాండ్ అండ్ ఈసారి హైదరాబాద్ లో ఇట్స్ మై హౌస్ ఆల్సో. మై హోమ్ ఇస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ హోమ్ టు మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ బి అసోసియేటెడ్. అండ్ మీడియా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నాకు సార్ చెప్పారు ఇప్పుడు దట్ యూ హ్యావ్ రియలీ బీన్ వెరీ సపోర్టివ్. సో థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఇది ఒక శుభవార్త. మంగళ్య షాపింగ్ మాల్ ఇది 14వ షోరూమ్ అండి. రేపు కమింగ్ సూన్ దిల్సుఖ్నగర్ 17వ తారీఖు, కోదాడ 22వ తారీఖు. మంగళ్య షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ సిటీలో దర్దాపులా తెలియని అంటూ లేదని అనుకుంటారా భగవంతుడి వల్ల. ఇది ఒక ఫ్యామిలీ స్టోరు. పెళ్లి పట్టు చీరలు కానించి మొదలుపెట్టి గృహప్రవేశాలకు కానీ, తర్వాత ఏ శుభకార్యాలకైనా కానీ మంగళ్య షాపింగ్ మాల్లో మీకు అత్యంత తక్కువ ధరలో అండ్ వెరైటీలు, కొత్త వెరైటీలు బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఏదేదైతే వస్తాయో అది ఎవ్రీడే మాకు బాంబేలో మా పర్చేజర్లు ఎక్కడెక్కడనే ఉంటారో అక్కడ పర్చేజ్ వచ్చిందని అంటే 2వ రోజు ఇక్కడ దింపుతాము. కాబట్టి ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ ఉన్నది. ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ పరము. మేము 4 అన్నదమ్ములు అండి, బావగారు, మేము అందరం కలిసి ఐక్యమత్యంగా ఇట్లా జరుగుతుంది కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మా దగ్గర 13,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఆర్సీపురం పక్కకున్న ఒక ఈ స్టోర్లో 350 మంది ఎంప్లాయీస్. ఎక్కడైతే స్టోర్ ఓపెన్ చేస్తామో అక్కడనే ఆ ఏరియా వల్లనే మేము ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాము. దానిలో 80% లేడీస్కే ప్రియారిటీ ఇస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ రేపు స్విగ్గీ, జొమాటో అవి వస్తున్నాయి. మగవాళ్ళు ఎక్కడైనా తిరుగుతారు, ఆడవాళ్ళు దూరం పోలేరు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఆడవాళ్ళకి ఇస్తున్నాము. ఆడవాళ్ళు మన దగ్గర ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే అప్పుడు మగవాళ్ళని తీసుకుంటున్నామండి. కాబట్టి మా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రైస్ కానీ షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. వాటికి మీకు డిఫరెంట్ ఏంది? కస్టమర్స్ ఏ విధంగా ఎట్లా? వాటికి మాకంటే మేము హోల్సేల్ అంటే ఎక్కడైనా బాంబేలో కానీ ఎక్కడ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేయించి మేమే డిజైనింగ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతాం. కస్టమర్తో మేము నిలబడి కస్టమర్ ఇలా బార్డర్ కావాలి, ఇలా బూట కావాలి, ఇలా కలర్ కావాలి, ఇలా అని చెప్తారు. మేము మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేయించి మేము కొన్ని లక్షల చీరలు అంటే 30 స్టోర్లు అంటే ఉత్తమ ముచ్చట కాదు, 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. దాని తగ్గట్టు పర్చేజ్ కూడా కెపాసిటీ మారితే రేట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక మామిడి పండు కావాలంటే ఎంత, 10 కిలోలు కావాలంటే ఎంత, 100 కిలోలు కావాలంటే ఎంత, ఆ రేట్లలో తెచ్చేస్తాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ మేము ఇక్కడ కస్టమర్కి ఇస్తాం. కాబట్టి కస్టమర్ మాకు ప్రేమిస్తున్నారు. కస్టమర్కు మేము ఆ వాల్యూస్, కస్టమర్కు మేము లాభం మేము ఎక్కువ తీసుకుంటలేము, కస్టమర్కి ఆ లాభం పంచుతాం. స్టార్టింగ్ ఏ రేంజ్ ఉంది, చివరికి లాస్ట్ మన దగ్గర 100 రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అయితే 3 లక్షలు 4 లక్షల వరకు హైయెస్ట్ పట్టు చీర కూడా దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆర్సీపురంలోనే ఎందుకు పెట్టారు? మిగతా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అయితే ఇవాళ హైదరాబాద్ లోపల విస్తారంగా హైదరాబాద్ ఎదుగుతుంది. కొన్ని లక్షల మంది ఇవాళ, ఒకప్పుడు దిల్సుఖ్నగర్, అమీర్పేట, కుక్కడపల్లి, ఇక్కడి నుంచి కుక్కడపల్లి పోవాలంటేనే గంటలు పడుతుంది. అండ్ పబ్లిక్ కూడా అనుకూలంగా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కొన్ని 100 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు లోపలనే మనం ఇక్కడ ఎవరి ఏ ఏరియాలో ఆ ఏరియాలకి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లోపలనే 14వ స్టోరు, ఇంకా 2 స్టోర్లు కూడా ఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు అనుకూలంగా, ఎందుకనంటే ఇవాళ ఒక యూటర్న్ చేయాలంటేనే ½ అవర్ పడుతుంది. మీ అందరికి, మీడియా వాళ్ళందరికీ యూటర్న్ చేయాలంటే చెప్పండి. ఇవాళ టైం బిజీ కాలంలో ఎవరిది వాళ్ళ దగ్గరికి వస్తేనే వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు. ఈ దిల్సుఖ్నగర్ నేను ఒకటే షోరూమ్ ఉన్న రండి అని అంటే ఎవరు రారు కస్టమర్. ఎందుకంటే ఎవరు వాళ్ళ లైఫ్లో కూడా ఒక బట్టలు కేటాయించే టైం 1 అవర్ 2 అవర్స్, ఆ 2 అవర్స్ మా షాప్లో స్పెండ్ చేయాలని చెప్పని మేము
ప్రతి వాడకు, ప్రతి గల్లీకి, ప్రతి దానికి వచ్చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ సిటీలో కూడా ఇంకొక 7-8 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ ఇంకెదిగింది అనుకో ఇంకా 10 స్టోర్లు కూడా ఓపెన్ చేస్తాం. నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ అని సార్ చెప్పి వన్ సెకండ్ లిటిల్. ఇప్పుడు ఆషాఢము శ్రావణము అవి వస్తున్నాయి కదా, దానికి మీరు ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా? ఇస్తే ఎట్లాంటివి ఇస్తున్నారు? ప్రతి షాప్ లో ఆషాఢం స్టార్ట్ అవుతుంది. ఇది కొత్త షాప్ కాబట్టి ఆషాఢం అని పెట్టకుండా ఆషాఢం రేట్లే ఇస్తాం. కంప్లీట్ గా ఆషాఢం రేట్లే ఉంటాయి. ఎందుకంటే ఆషాఢం అనేది ఏంటంటే బ్రేక్ ఈవెన్. మనకు ఏప్రిల్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 3 నెలలు గ్యాప్ తీసుకుంటారు, ఎందుకంటే మెయింటెనెన్స్ గురించి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 3 నెలల లోపల ఏదైతే కొత్త వెరైటీలు రిలీజ్ చేసేందుకు డిజైనింగ్ వస్తుంది, అప్పుడు ఆషాఢం అని పెట్టాము. ఇప్పుడు ఆషాఢంకు ఇప్పుడు కొత్త షోరూమ్ ఓపెన్ అయింది కాబట్టి అక్కడ ఆషాఢం ఉంటుంది, ఇక్కడ ఆషాఢం లేదనేది ఏం లేదు. ఆషాఢం అని పేరు పెట్టంగానే ఆషాఢం రేట్లే ఇక్కడ ఇచ్చేస్తాం. అది మా స్పెషల్ అన్నట్టు. ఎందుకంటే కొత్తది అనగానే అరే ఆషాఢం అని అంటున్నారు అని చెప్పని అనకుండా ఆషాఢం రేట్లే ఇక్కడ మేము ఇచ్చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీడియా అందరి నెక్స్ట్ మిత్రులు సినిమాలు ఏమనుకుంటే చెప్పొచ్చు. చాలా ఉన్నాయి. ప్రదీప్ ఏం చేస్తున్నారు? చాలా ప్రదీప్ ఏం చేస్తున్నారు. సినిమా షూటింగ్స్ లో ఉన్నారు? అక్షయ్ కుమార్ గారితో చేస్తాం. మా అన్ని షాపులలో కూడా ఆషాఢం స్టార్ట్ అయింది. అన్ని షాప్స్ లో ఆ షాటం స్టార్ట్ అవుతున్నాయి. ప్లీజ్ గో నియరెస్ట్ ఇవాటి షాప్. నుంచి ఇవాళ ఇవాటి నుంచి ఆషాఢం స్టార్ట్. ఇవాటి నుంచి ఇది ఇవాళ నుంచేనా? సో ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ ఆ తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా వాయిస్ కొద్దిగా అరే ఓకే. సో నేను ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ సినిమా చేస్తున్నాను అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో. ఫర్జీ 2 స్టార్ట్ అయింది. ఆ తర్వాత విక్రాంత్ మేసీతో ఇంకొక సినిమా చేశాను తలాకు మే. ధర్మన్ షూటింగ్ మొదలైంది. సో ఇప్పుడు చెన్నైలో కొంచెం బిజీ అయ్యాను. అండ్ తెలుగులో కూడా సైన్ చేస్తాను తొందరగా. థ్యాంక్ యూ.